నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. హై లెవెల్ వంతెనలు పూర్తి చెయ్యాలి. కలెక్టర్ అభివృద్ధి పనులు పరిశీలన చెయ్యండి సారు. సిపిఐ రాష్ట్ర నేత నరాటి డిమాండ్. ములకలపల్లి మండలంలో వాగులపై వంతెనలు కమలాపురంలో 2, రింగిరెడ్డిపల్లి, ముత్యాలంపాడ్, తాళ్లపాయ వద్ద కాజవే లు పనులు ప్రారంభం చేసి 2 ఏళ్లు కావస్తున్న నేటి వరకు పూర్తి చేయకపోవటంతో ఆయా గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం లేక వర్షాలకు నరకయాతన పడుతున్నారు అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్కి ఫిర్యాదు చెయ్యనున్నట్లు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట విలేకరులతో తెలియచేశారు. మండలంలో ఎక్కువ గ్రామాలలో వాగుల నడుమ ఉన్నాయి అని ఎక్కువ వాగులు పొంగి పోర్లే అవకాశం ఉన్న కమలాపురం, ముత్యలాంపాడ్, రింగురెడ్డిపల్లి వాగులపై ఆనాటి ప్రభుత్వం హయాంలో నిధులు మంజూరు అయ్యాయి అని పనులు ప్రారంభం చేసి ఏళ్లు గడుస్తున్న పూర్తి చెయ్యకుండా అధికారులు నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల వైఫల్యంతో రవాణా సౌకర్యం మూతపడి వ్యవసాయం రోజుల్లో రైతులు, విద్యార్థులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు అని నిర్లక్ష్యంపై అధికారులు పరిశీలించకుండా చోద్యం చూస్తున్నారు అని ఆరోపించారు. తాళ్లపాయ రోడ్ కోతకు గురి అవ్వకుండా చేస్తున్న పనులు అసంపూర్తిగా ఆగిపోయింది అని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ మండలంలో పర్యటన చేసి అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా తగు చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ కోర్రిభద్రం, సిపిఐ మండల కార్యదర్శి ఎండి యూసుఫ్, సిపిఐ నాయకులు కట్టం నాగేష్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఐటీడీ అధికారులు, ఆర్ఎండ్బీ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏఈ గారు, డిఈలు వాళ్ళ పూర్తి నిర్లక్ష్యం వల్ల వాళ్ళ ములకలపల్లి మండలంలో ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. వర్షాకాలంలో ముఖ్యంగా కమలాపురం గ్రామంలో కమలాపురం నుంచి వయా సూరంపాలెం, జగన్నాపురం వరకు వచ్చేటువంటి బ్రిడ్జీలకు సంబంధించింది హై లెవెల్ బ్రిడ్జీల కోసము గత సంవత్సరాల క్రితము పిల్లర్లు వేయడం జరిగింది. ఆ బ్రిడ్జీలు స్లాబులు అయిపోవడం వల్ల ఇవాళ వాగులు వచ్చి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రహదారి సహకారం లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దీనికి అక్కడ పనిచేస్తున్నటువంటి రహదారి భవనాల శాఖ మంత్రి ఏఈ గారు, డిఈ గారు నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఆ ప్రాంతంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇవాళ జగన్నాపురం నుంచి ముత్యాలంపాడు, రాచన్నపేట, జిల్లగూడెం, మోటిగూడెం ప్రాంత ప్రజలందరికీ రహదారి సౌకర్యం ఉంది. ఇక్కడ ముత్యాలంపాడు వద్ద హై లెవెల్ బ్రిడ్జి కోసము కాంట్రాక్ట్కి పనుపజెప్తే ఇక్కడ ఉన్న ఐటీడీ అధికారులు, ఏఈ గారు, డిఈ గారు నిర్లక్ష్యం వల్ల అది స్లాబ్ పూర్తి కాలేదు. ఇవాళ కనీసం ఆ ప్రాంత ప్రజలందరూ సుమారు 6-7 గ్రామాల ప్రజలందరికీ కూడా రహదారి లేకపోవడం వల్ల ఇవాళ వాగు వచ్చినప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. తాత్కాలిక ఏర్పడేసినటువంటి ఒక మొత్తం వంతెన మొత్తం కొట్టబోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇవాళ కుమ్మర్పాడు గ్రామంలో కూడా గత సంవత్సరం ఇదే వర్షాకాలం సీజన్లో వాగులో ఒక మనిషి కొట్టకపోయి మరణించడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం అధికారులు స్పందించలేదు. ఇంతవరకు బ్రిడ్జి శాంక్షన్ చేయలేదు. నిధులు మంజూరు అని చెప్తున్నారు తప్ప పనులు ప్రారంభించలేదు. అదేవిధంగా ములకలపల్లి నుంచి రింగిరెడ్డిపల్లి, తాళపాయ, మంగళగుంట, సుందరనగర్, వయా భద్రాచలం, బూరంపాడు, కుకునూరు వెళ్లే ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఒక అంతర్రాష్ట్ర రహదారి సంబంధించిన బ్రిడ్జి కూడా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇవాళ ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆ ప్రాంత ప్రజలకి వర్షాకాలం సీజన్లో జ్వరాలు వచ్చినాయి, జబ్బులు వచ్చినా, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఇలా రహదారుల సౌకర్యం లేకపోవడం ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా ఇక్కడ ఆర్ఎండ్బీ శాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఐటీడీ అధికారులు, ఏఈ అనే వాళ్ళు ఎవరు కూడా మనలెట్టుకొని ఉండటం లేదు, అధికారం ఉండటం లేదు, పరిరక్షణ లేదు. ఈ యొక్క అభివృద్ధి పనులు నిర్లక్ష్యం వల్ల ఇవాళ మండల ప్రజలు ఇబ్బంది పడుతుంది. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరూ స్పందించి ఈ ములకలపల్లి మండలం పనిచేస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని, సత్వరమే ప్రజలకు ఇబ్బంది లేకుండా మొత్తం కూడా బ్రిడ్జీలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రభుత్వాన్ని పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.